నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ఈసీఎల్ నేరేడ్మెట్. మనకు రెగ్యులర్గా ఓపీలో చాలామంది కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మగవారు అడుగుతూ ఉంటారు, మేము ఎటువంటి డైట్ ఫాలో చేస్తే మా స్పర్మ్ కౌంట్ని బెటర్గా మెయింటైన్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మన టాపిక్ డైట్ ఇన్ మేల్ ఫర్టిలిటీ. ఎటువంటి డైట్ తీసుకుంటే మీ యొక్క స్పర్మ్ కౌంట్ కానీ, మార్ఫాలజీ కానీ, మొటిలిటీ కానీ అండ్ డిఎన్ఏ అనేది సేఫ్గా ఉండడం కానీ ఉంటుందో తెలుసుకుందాము. యూజువల్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న, ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఇది నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ ప్రాపర్ డైట్ తీసుకోవడం వలన ఇటువంటి డ్యామేజ్ జరగకుండా మీ స్పర్మ్ పారామీటర్స్ అనేవి నార్మల్గా ఉంచుకోవచ్చండి. ఇందులో ఫస్ట్ మనం వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీకు స్పర్మ్ మార్ఫాలజీని, స్పర్మ్ ప్రొడక్షన్ని, అలాగే కౌంట్, మొటిలిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్లో చూసినట్లయితే టమాటోస్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది. అలానే డిఎన్ఏ డ్యామేజ్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రొకోలీ, స్పినాచ్ ఇలాంటివన్నీ కూడా వీటిలో మీకు ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన ఈ డిఎన్ఏ క్రోమోజోమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. కాబట్టి స్పర్మ్ యొక్క మార్ఫాలజీ, మొటిలిటీ, కౌంట్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్స్లో ప్రోటీను, కొలీను, జింక్, సెలీనియము, వైటమిన్ బి ఇవన్నీ కూడా సఫిషియెంట్ అమౌంట్లో ఉంటాయి కాబట్టి మీకు ఈ స్పర్మ్ ఫార్మేషన్ను, ప్రొడక్షన్ని బెటర్గా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి డైలీ డైట్లో 1 to 2 బాయిల్డ్ ఎగ్స్ కానీ, కుక్డ్ ఎగ్స్ కానీ యూస్ చేసేలా చూసుకోండి. నెక్స్ట్ ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఫిష్, సాడీ ఫిష్ వీటిలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది, స్పర్మ్ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేస్తుంది అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని కూడా చాలా వరకు డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి వీక్లో 1 to 2 సర్వ్స్ ఇది ఫిష్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్, ఆరెంజెస్ అండ్ లెమన్స్ ఇవన్నిట్లలో కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్లలో బనానా అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ బనానాలో వైటమిన్ B6, బ్రోమలిన్, మెగ్నీషియం అనేది సఫిషియెంట్గా ఉంటుంది. ఈ మెగ్నీషియం అనేది బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది, మీకు స్లీప్ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం లిబిడోని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అంటే మీకు సెక్షువల్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే స్పర్మ్ ప్రొడక్షన్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి డైలీ డైట్లో కంపల్సరీ బనానా ఉండేలా చూసుకోండి. అలాగే ఫ్రూట్స్లో ఇంకొకటి ఈ పోమగ్రానేట్స్ కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీ స్పర్మ్ మార్ఫాలజీ, మొటిలిటీ, కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్, లెంటిన్స్ ఇవి డైలీ దాల్లో కానీ, కిచడీస్లో కానీ అలా డైలీ మీ సర్వింగ్స్లో యాడ్ చేసుకోండి. వీటిలో కూడా మీకు సఫిషియెంట్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి మీ స్పర్మ్ మార్ఫాలజీ ఇవన్నీ కూడా మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డార్క్ చాక్లెట్ వలన కూడా మీ స్పర్మ్ వాల్యూమ్ అనేది, మొటిలిటీ అనేది, మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనం ఇవన్నీ కూడా మీ రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకుంటూ దాంతోపాటు ప్రాపర్ ఎక్సర్సైజ్, అడిక్వేట్ వాటర్ తీసుకొని కొంచెం టీ, కాఫీ అవి అవాయిడ్ చేసుకోండి. ఇంకా అవాయిడ్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ప్లాస్టిక్ దాంట్లో ప్యాక్ చేసినవి ఏదైనా సరే ఫుడ్ ఉన్నా కూడా వాటిని అవాయిడ్ చేయండి. సో ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, అడిక్వేట్ స్లీప్ అనేది మీ స్పర్మ్ పారామీటర్స్ని, మొటిలిటీ కానీ, వాల్యూమ్ కానీ, కౌంట్ కానీ, మార్ఫాలజీ కానీ, స్పర్మ్ యొక్క క్రోమోజోమ్స్ని కానీ కరెక్ట్గా ఉండేలాగా చూస్తుంది. తద్వారా మీకు రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బాగుంటుంది అండ్ త్వరగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.